శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇంటూరి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులతో ఆత్మీయ సమావేశం స్థానిక కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజేష్కి గ్రామీణ వైద్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కందుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావుని అధిష్టానం ప్రకటించిన తర్వాత రాజేష్ ఈ కార్యక్రమం చేయడం చర్చకు దారితీసింది. నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాజేష్ పలు విషయాలను మాట్లాడుతూ మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావన చేయడం ఇక్కడ గమనార్హం. గ్రామీణ వైద్యుల డాక్టర్స్ అధ్యక్షులు స్వర్ణ తిరుమలరావు గారికి, గౌరవ అధ్యక్షులు సింగయ్య గారికి, ఎక్స్ జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ అధ్యక్షులు కరేటి రాఘవులు గారికి, పి నరసింహారావు గారికి, సుధాకర్ రావు గారికి, నాదెళ్ల అనిల్ కుమార్ గారికి, పెద్దలు ఆవుల నరసింహారావు గారికి, దివి రమేష్ గారికి, సయ్యద్ ఆరిఫ్ గారికి, గంగుల మాలాద్రి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సహకారం ప్రతి ఒక్కటి కూడా మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మన గ్రామీణ వైద్యులు, ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా సోదరులకి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఏ ఒక్క సమస్య అయినా మన ఆరోగ్యం తర్వాతే మనం ఎక్కడికి పరిగెత్తాలన్నా, మనం ఎంత దూరం వెళ్ళాలన్నా, మనం ఎంత ఎత్తు ఎదగాలన్నా కానీ మనం ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. మనందరం ఈ మధ్య వచ్చినటువంటి పాండమిక్ కరోనా టైంలో మనకు దగ్గరగా ఉన్నటువంటి మన బంధువులు కూడా మన దగ్గరకు రాలేని పరిస్థితిని కూడా మనం చూసాం. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మాకు అక్కడ పెడితే మాకు కూడా కరోనా వస్తుందని భయపడకుండా మన ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులకి ఈరోజు ఆపద వచ్చింది కాబట్టి మనందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఏవైతే మెడిసిన్స్ ఇవ్వాలో అవి కూడా వాళ్ళకి సమకూర్చి ఎంతో ధైర్య సాహసాలకు ఓర్చి రెండో కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మన ఆర్ఎంపీలే దేవుళ్ళుగా భావించినటువంటి రోజులు మనం చూసాం. ఆ తరువాత వాళ్ళ స్థాయికి వాళ్ళ అక్కడ ఉన్న స్థితిగతుల్ని పరిశీలించి, లేదంటే ఇక్కడి నుంచి మీరు మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని సూచించి కూడా ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి ఘనత కూడా మన గ్రామీణ వైద్యులది. రాబోయే రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ప్రతి ఒక్కరం మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఆ టైంలో ఎంతో మంది మీరు చూస్తూ ఉన్నారు. ఈ కందుకూరు నియోజకవర్గంలో పెద్దలు దివి శివరాం గారు కానీ, అలాగే గౌరవనీయులు పెద్దలు కోతల రామారావు గారు కానీ, మొన్న పాండమిక్ టైంలో గౌరవనీయులు మన శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారు కానీ ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అని చెప్పి మన ప్రభుత్వ వైద్యశాలలో కానీ, అలాగే మండల కేంద్రాలలో కానీ ఎక్కడికక్కడ ఎక్కడ వీలుంటే అక్కడ వైద్యుల్ని, ఆర్ఎంపీ డాక్టర్లని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏ ఒక్క ప్రాణం పోయినా కానీ మన మనుషులదే, మన ప్రజలది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పోలీసు కానీ, రెవెన్యూ సిబ్బందిని కానీ అలర్ట్ చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వారందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఎంతమందికి చెప్పగలుగుతాం అనే దానికంటే మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బాగుంటుందని
మీరందరూ ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మొదటిగా వచ్చేది మీ దగ్గరకు కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైతే బాగుంటది ఎవరైతే బాగుండదనేది చెప్పే ధైర్యం చెప్పి వినిపించేంత ఇది కూడా మన ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మన 5 మండలాల నుంచి టౌన్ నుంచి మన దగ్గర పరిసరాల నుంచి కూడా పక్కనున్న కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కొందరు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మన మండల స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన నాయకులు ప్రతి ఒక్కరూ మనకు చూపించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బాగానే ఉన్నారు. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ చిన్న చిన్న సమస్యలతోటి ఉంటే వాళ్ళ దగ్గరికి సౌహృదయంతో తీసుకెళ్ళి వాళ్ళకి చేతనైనంత సహాయం వాళ్ళు చేసి మనతోటి కూడా కొంత సహాయం చేపించినప్పుడు చాలా సంతోషంగా ఉండింది. ఎందుకంటే మన గుండా మనం ఈ రోజు వచ్చిన పరిస్థితుల్లో ఎంతో కొంత సహాయం మనం చేయగలుగుతున్నాము మన కుటుంబ సభ్యులకనే చాలా సంతోషంగా ఉండింది. అంతేకాకుండా నేను ఎక్కువ తిరిగినప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కువ మంది ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. మీ ఆర్ఎంపీ వైద్యులకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి మనవి చేస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈ రోజు ఎవరం కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మంది చూపించుకోలేక చనిపోవడం జరుగుతుంది. మీకైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తొందరగా మీరు గనక సలహాలు ఇచ్చి ఒక పెద్ద హాస్పిటల్కి పంపించగలిగితే మీరు వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఉంటుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అటువంటిది మీకొక్కరికే ఉంది కాబట్టి ఆ అవకాశం కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా సహృదయంతో ఆలోచించి మీరు కొన్ని డిమాండ్లు మొన్న మా ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం అయిన తర్వాత మీ అందరి సహాయంతో మీ అందరినీ తీసుకొని వెళ్ళి మీ తరఫున నేను కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా మనకున్న సమస్యల గురించి వివరించి దానికి అనుగుణంగానే పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామీణ వైద్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రఫీ నూరి ఛానల్ కోసం